పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇది తపస్సు కాలంలో 5వ వారములోని శుక్రవారం. ఇది తపస్సు కాలములో 33వ రోజు. ఈనాటి సువార్త పఠనము యోహాను సువార్త 10వ అధ్యాయము 31వ వచనము నుంచి 42వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ తపస్సు కాలములో యేసుక్రీస్తు ప్రభు మనకిస్తూ ఉన్న సందేశము ఇది. సత్యము తిరస్కరణకు గురైనప్పుడు మన జీవితమే సాక్ష్యముగా ఉండాలి అని, మన మాటలు తిరస్కరణకు గురైనప్పుడు మన క్రియలే సాక్ష్యముగా ఉండాలి అని ప్రభు మనందరికీ తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి స్వార్థ పట్టణంలో ప్రజలు యేసుక్రీస్తు ప్రభుని రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని రాళ్లతో కొట్టి చంపాలి అని అనుకోవటానికి కారణం ఆయన చేసిన తప్పులు కాదు, ఆయన చేసిన తప్పుడు బోధన కాదు. ఎందుకు ఆయనను రాళ్లతో కొట్టి చంపాలని అనుకుంటున్నారంటే ఆయన సత్యాన్ని మాట్లాడాడు కాబట్టి, సత్యాన్ని ఆయన బోధిస్తున్నాడు కాబట్టి. అయితే ఆయన మాట్లాడినటువంటి సత్యం, ఆయన బోధించినటువంటి సత్యం ఏమిటి అన్న ప్రశ్న మనం వేసుకుంటే, యేసు ప్రభు ఈనాటి సువార్త పట్టణంలో ఇలా అంటున్నారు: నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అన్న సత్యాన్ని ఆయన బోధిస్తున్నప్పుడు ఈ ప్రజలు దానిని జీర్ణించుకోలేకపోయారు, సత్యాన్ని అంగీకరించలేకపోయారు. అందుకని ఆయనను రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి నేపథ్యంలో యేసు ప్రభు వారితో ఇలా అంటున్నాడు: మీరు నా మాటలను నమ్మకపోయినా నా క్రియలను మీరు నమ్మండి అని యేసు ప్రభు ప్రజలకు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, అలనాడు యేసుక్రీస్తు ప్రభువుని ఆయన మాటలను తిరస్కరించినట్లే ఈనాడు కూడా మన మాటల్ని చాలామంది తిరస్కరిస్తారు. ఈనాడు కూడా మనము చెప్పే సత్యబోధనని చాలామంది తిరస్కరిస్తారు. ఉదాహరణకి మనం బైబిల్ గ్రంథంలో ఒక సంఘటనని చూద్దాం. ఇర్మియా జీవితమే మనకి చక్కటి నిదర్శనం. ఇర్మియాను దేవుడు తన తల్లి గర్భంలోనే ఎన్నుకున్నాడు. సత్యాన్ని బోధించటానికి, జాతులకు జ్యోతిగా నిలవటానికి దేవుడు తన తల్లి గర్భంలోనే ఎన్నుకుని పవిత్రపరచగా, ఈ ఇర్మియా ప్రవక్త బోధిస్తున్న బోధనని ప్రజలు అంగీకరించలేదు. ఆ సత్య బోధనని వారు తిరస్కరించారు. ఫలితంగా ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనం ప్రకారం ఆ ప్రజలు ఇర్మియా ప్రవక్తని పట్టుకున్నారు. ఇర్మియా ప్రవక్తని కొట్టారు. ఇర్మియా ప్రవక్తని దూషించారు, అవమానపరచారు, హేళన చేశారు. చివరికి ఎండిపోయినటువంటి నూతిలో పడవేశారు. ఇర్మియా ప్రవక్తని తిరస్కరించడానికి కానీ,
ఇర్మియా ప్రవక్త బోధనను తిరస్కరించడానికి గాని కారణం ఆయన అసత్య బోధన చేశాడు అని కాదు, కానీ ఆయన చెప్పినటువంటి సత్య బోధనని వారు జీర్ణించుకోలేకపోయారు, అందుకే తిరస్కరించారు. ఈరోజు స్వార్థ పట్టణంలో యోహాను సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో ప్రభు ఇలా అంటున్నాడు, మీరు నా మాటలను నమ్మకపోయినా మీరు మాత్రం నా క్రియలను చూచి నన్ను విశ్వసించండి అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మన మాటల కంటే మన క్రియలే చాలా శక్తివంతంగా గంభీరంగా మాట్లాడతాయి. ఈ రోజున యేసు ప్రభు మనందరికి ఇచ్చే సందేశం కూడా ఇదే. మన మాటల కంటే మన జీవితమే, మన క్రియలే, మన పనులే శక్తివంతముగా గంభీరంగా మాట్లాడాలని. మనం ప్రేమ గురించి మాట్లాడితే సరిపోదు, మనం ఇతరులను ప్రేమించాలి, అది మన జీవితంలో కనిపించాలి. మనము క్షమ గురించి, క్షమించడం గురించి మాట్లాడితే సరిపోదు, మనం మాట్లాడుతున్నటువంటి ఆ మాటల్ని మన జీవితంలో చూపించాలి. అనగా మనం క్షమించాలి. మనము ప్రార్థన చేస్తే సరిపోదు, మనం చేస్తున్న ప్రార్థన ఫలితం క్రియారూపంలో కనిపించాలి. అనగా మనం సేవ చేయాలి, అనగా మనం ఇతరులకు సహాయం చేయాలి. బావి లేదా నుయ్యి బయటికి చాలా అందంగా, ఆకర్షణీయంగా, రంగురంగులతో మనకి కనిపించవచ్చు, కానీ ఆ బావిలో, ఆ నుయ్యిలో నీరు లేకపోతే అది బయటికి ఎంత అందంగా కనిపించినా ఆ బావి నిరుపయోగమే, దాని వలన ఎవరికి ప్రయోజనం ఉండదు. ఈ విధంగానే మన జీవితానికి మనం పోల్చుకుంటే క్రియలు లేని విశ్వాసం కూడా అంతే వ్యర్థము. క్రియలు లేని విశ్వాసము నిర్జీవమని యాకోబు గారు తన లేఖలో మనకు తెలియజేస్తున్నాడు. అనగా క్రియలు లేనటువంటి విశ్వాసపు జీవితం వ్యర్థమైన జీవితమే అని బైబిల్ గ్రంథం మనకి సుస్పష్టం చేస్తుంది. కనుక మన మాటల కంటే మన క్రియలే శక్తివంతంగా గంభీరముగా మాట్లాడాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మాటల కంటే క్రియలు చాలా శక్తివంతంగా గంభీరంగా మాట్లాడతాయి అని చెప్పటానికి బైబిల్ గ్రంథం నుంచి 5 ఉదాహరణలను ధ్యానం చేద్దాం. యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనము ఇలా చెప్తుంది, బిడ్డలారా, మన ప్రేమ కేవలము మాటలు, సంభాషణలు మాత్రమే కాదు, అవి చేతలలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావలయును. అనగా మన మాటల కంటే మన క్రియలే శక్తివంతంగా మాట్లాడతాయి. ఇప్పుడు మనం ఈ 5 ఉదాహరణలను ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మంచి సమరయుడు. లూకా సువార్త 10వ అధ్యాయము 33-34 వచనములు. యాజకుడికి ధర్మశాస్త్రం బాగా తెలుసు, లేవీయుడికి కూడా ధర్మశాస్త్రం బాగా తెలుసు, కానీ వీరు బోధించేవారే కానీ వీరి క్రియలు మాత్రం నిరుపయోగంగానే ఉండిపోయాయి. అందుకని కొన ఊపిరితో, గాయాలతో దారిలో పడి ఉన్నటువంటి ఆ బాటసారిని ఈ యాజకుడు చూచినా, ఈ లేవి చూచినా తప్పించుకొని వారి దారిలో వారు వెళ్ళిపోయారు. కానీ ఒక్క మంచి సమరయుడు మాత్రమే ఆగి
ఆ గాయపడినటువంటి వ్యక్తికి పరిచర్య చేసి ఆదుకున్నాడు. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, మీరు కూడా అటులనే చేయండి అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మంచి సమరయుడి యొక్క క్రియలు, పనులు చాలా శక్తివంతంగా, గంభీరంగా మాట్లాడాయి. నెంబర్ 2, యేసు ప్రభు 12 మంది శిష్యుల పాదాలు కడగటం. యోహాను సువార్త 13వ అధ్యాయము 14-15 వచనములు. యేసుక్రీస్తు ప్రభువు శిష్యుల పాదాలు కడిగేటప్పుడు పెద్ద ప్రసంగం చేయలేదు. ఆయన సేవక రూపం దాల్చాడు. ఒక నీటితో కూడిన పాత్ర పట్టుకున్నాడు, తుండుగుడ్డను పట్టుకున్నాడు, పాదాలు కడిగాడు, తుండుగుడ్డతో వారి పాదాలు తుడిచాడు. ఆయన చేసిన ఆ క్రియలు, ఆ పని చాలా శక్తివంతంగా మాట్లాడాయి, చాలా గంభీరంగా మాట్లాడాయి. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, మీరు కూడా ఇటులనే చేయండి అని. మాటల కంటే క్రియలు చాలా శక్తివంతంగా మాట్లాడతాయి. నెంబర్ 3, యేసు ప్రభుని పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన స్త్రీ. లూకాసు వార్త 7వ అధ్యాయము 37-38 వచనములు. సిమియోను ఇంటికి వచ్చినటువంటి ఈ స్త్రీ ఎక్కువగా మాట్లాడలేదు. యేసు ప్రభు పాదాల దగ్గర వినయముతో, పశ్చాత్తాపంతో కూర్చుంది. తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ కన్నీరు కార్చింది. తాను కార్చిన కన్నీటితో యేసు ప్రభు పాదాలను కడిగింది. తన తల వెంట్రుకలతో యేసు ప్రభు పాదాలను తుడిచింది. ఆమె తెచ్చిన పరిమళ ద్రవ్యాలతో ఆయనను అభిషేకించింది. ఈమె చేసిన ఇన్ని క్రియలు ఆమె పశ్చాత్తాపాన్ని, యేసు ప్రభు పట్ల తనకున్నటువంటి ప్రేమను వ్యక్తం చేసింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ సంఘటనలో ఆమె పలికినటువంటి మాటల కంటే ఆమె చేసిన క్రియలే చాలా శక్తివంతంగా ఆమె క్షమాపణ గురించి, ఆమె పశ్చాత్తాపం గురించి, ఆమె ప్రేమ గురించి మాట్లాడాయి. నెంబర్ 4, జక్కయ్య. లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. జక్కయ్య యేసు ప్రభుతో పెద్దగా మాట్లాడినటువంటి మాటలు మనకు అక్కడ ఏమీ వ్రాయబడలేదు. కానీ ఆయన చేసినటువంటి క్రియలు, అతనిలో కలిగినటువంటి పశ్చాత్తాపం, అతనిలో కలిగినటువంటి పరివర్తన, అతనిలో కలిగినటువంటి హృదయ మార్పు గురించి చాలా శక్తివంతంగా మనతో మాట్లాడుతున్నాయి. ఆ జక్కయ్య యేసు ప్రభుతో ఇలా అన్నాడు, అయ్యా, నేను ఎవరికైనా అన్యాయం చేసినట్లయితే వానికి 4 రెట్లు ఇచ్చివేస్తానన్నాడు. ఇతడు చేసిన ఈ క్రియ చాలా శక్తివంతంగా తనలో కలిగినటువంటి మారు మనసు గురించి మాట్లాడుతుంది. తర్వాత అంటాడు, అయ్యా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తానన్నాడు. ఆయన చేసిన ఈ క్రియ, ఆయనలో కలిగినటువంటి మారు మనస్సు, ఆయనలో కలిగినటువంటి పరివర్తన గురించి చాలా శక్తివంతంగా మాట్లాడాయి. నెంబర్ 5, యేసుక్రీస్తు ప్రభువుకి కుడి ప్రక్కన్న దొంగవాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువుకి కుడి ప్రక్కన్నటువంటి ఇది దొంగవాడు ఎడమ ప్రక్కన్నటువంటి దొంగవానితో, ఓయి, నీవు నేను పాపులమే,
మనము తగిన శిక్షను అనుభవిస్తూనే ఉన్నాం. కానీ ఈయన ఏ పాపము ఎరుగడు, ఈయనలో ఏ దోషము లేదు అని చెప్పాడు. ఆయన చేసినటువంటి సాహసంతో కూడిన ఆ క్రియ అతనిలో కలిగినటువంటి పశ్చాత్తాపం గూర్చి, పరివర్తన గూర్చి మనతో చాలా శక్తివంతంగా మాట్లాడుతుంది. అలాగే యేసు ప్రభు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తుపెట్టుకో అన్నాడు. ధైర్యముతో, సాహసముతో యేసుని ఒక రక్షకుడిగా, ఒక ప్రభువుగా, ఒక దేవుడిగా అంగీకరించినటువంటి ఆ క్రియ అతనిలో కలిగిన పరివర్తన, పశ్చాత్తాపం మనకి వ్యక్తం చేస్తూ ఉంది. ఈ కుడి ప్రక్కన్నటువంటి దొంగవాడు చేసిన ఈ క్రియలు అతని మాటల కంటే అతని క్రియలే చాలా శక్తివంతముగా మాట్లాడాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము ఈరోజు గ్రహించవలసిన విషయం ఇది. మన మాటల కంటే మన క్రియలే శక్తివంతముగా ఈ లోకంలో మాట్లాడాలి. మన మాటల కంటే మన జీవితమే ఈ లోకానికి సాక్ష్యముగా నిలవాలి. ఆ ప్రభు మనలను, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.